నేను మీ అనసూయ భారద్వాజ్. ఈ డిసెంబర్ 22న నేను వచ్చేస్తున్నాను మన వెంకటగిరికి శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి. ఇప్పటిదాకా శారీస్ అండ్ రెడీమేడ్స్ లో పేరు పొందిన మన శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ ఇప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ గా రాబోతోంది. మరి ఇంకెందుకు లేటు, ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఫెస్టివల్స్ కి మన ఫ్యామిలీ అందరి కోసం వెంకటగిరి శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ లోనే షాపింగ్ చేసేద్దాం. మర్చిపోకుండా వచ్చేయండి డిసెంబర్ 22 వెంకటగిరి శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్. సీ యు ఆల్ దేర్. ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్. వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. నా పేరు అల్లం రాజా. నేను ఎంఏ పిహెచ్డి చేశాను తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో. సో రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు. నేను ఒక 20 సంవత్సరాలు లెక్చరర్గా, ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసాను తిరుపతిలో గవర్నమెంట్ కేంద్రీయ విద్యాలయంలో. నాకు రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో నేను రాజకీయాల వైపు రావడం, కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాజశేఖర రెడ్డి శిష్యుడిగా ఉంటూ, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ గారికి అడుగుజాలలో నడుస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ప్రముఖ కార్యకర్తగా పనిచేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసినప్పుడు వెంకటగిరి ఫస్ట్ టైం వస్తే 2 గంటలకు వచ్చాడు నైట్. ఆయన్ని ఇక్కడ వెంకటగిరిలో రిసీవ్ చేసుకొని మిఠాయి జయరాం ఆయన అతను చనిపోయి ఉంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో 2 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన హార్ట్ అటాక్తో చనిపోయినాడని చెప్పి రాజశేఖర రెడ్డి చనిపోయిన దానివల్ల. కాబట్టి అక్కడి నుంచి మేము సూలూరుపేట పోయినాం, నాయుడుపేట పోయినాం. అప్పటి నుంచి 2014 నుంచి 2013 నుంచి కూడా నేను వైఎస్ఆర్సీపీలో ప్రముఖ కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు నాకు తోచినటువంటివి, కాలేజీల్లో హాస్టల్లో సీట్లు అయితేమి, సిమ్స్కి వచ్చినటువంటి పేషెంట్లని దగ్గరుండి చూపించడంలో అయితేమి, యూనివర్సిటీలో ఏదైనా సహాయం కావాలని వచ్చిన వాళ్ళకైతేమి, పద్మావతి కాలేజీలో సీట్స్ ముఖ్యంగా హాస్టల్ సీట్లు ఇప్పించడంలో అయితేమి, రూయా హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్స్ని చూపించడంలో అయితేమి, నేను తిరుపతిలో ఉంటూ గూడూరు, వెంకటగిరి, సూళ్ళూరుపేట, నాయుడుపేట నుంచి వచ్చినటువంటి పేదవాళ్ళకి నా డబ్బులు ఖర్చు పెట్టుకొని సేవ చేస్తూ రాజశేఖర రెడ్డి అనుసరుడుగా ఇప్పుడు జగన్ వెంట ఉంటున్నాను. జగన్ గారితో కలవడం కూడా జరిగింది. నేను 2014 సంవత్సరం జగన్ గారిని కలిసి తిరుపతి పార్లమెంట్ టికెట్ని ఆశించాను. జగన్ గారు నాకు మొదటైతే పరిశీలిస్తామని చెప్పారు. హఠాత్తుగా వేరే సమీకరణాల వల్ల వరప్రసాద్ అనే ఒక తమిళనాడు ఐఏఎస్ క్యాండిడేట్ ఆయనకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్ గారు నాకు చెప్పారు, నెక్స్ట్ టైం మీకు హెల్ప్ చేస్తానని. 2019లో కూడా మళ్ళీ వేరే సమీకరణాల వల్ల దుర్గాప్రసాద్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా నేను పార్టీని వదలడం లేదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఒక సీనియర్ కార్యకర్తగా ఏ పదవి ఆశించకుండా, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నా సొంత డబ్బులతో నేను ఖర్చు పెట్టుకొని నేను ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు 2024 సంవత్సరంలో తిరుపతి పార్లమెంట్ టికెట్ వస్తుందనేటువంటి ఆశ చాలా ఎక్కువగా ఉంది, వస్తుందనే నమ్మకం ఉంది. నాకు జగన్ గారు కొంతవరకు భరోసా ఇచ్చారు. నేను చేసే కార్యక్రమాలు కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను, జనాల్లోకి వెళ్తున్నాను, తిరుపతిలోనే ఉంటున్నాను. అనేక ఏమంటాం మనం సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, తర్వాత రక్తదాన కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ కూడా నా ప్రొఫైల్లో పెట్టాను. నాకున్నటువంటి పరిచయాలు పెద్ద వైఎస్ఆర్సీపీ పెద్దలతో నాకున్నటువంటి పరిచయాలు అన్నీ కూడా నా ప్రొఫైల్లో పెట్టాను. నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎంఏ ఎకనామిక్స్ చేయడం అంటే యూనివర్సిటీలో ఆ రోజుల్లో చాలా టఫ్ వ్యవహారం, సీటు వచ్చేది కాదు. ఎకనామిక్స్లోనే పిహెచ్డీ చేశాను. అదే యూనివర్సిటీలో నాకన్నా ముందు 15 సంవత్సరాల ముందు అదే యూనివర్సిటీలో అదే ప్రాంతంలో మన నారా చంద్రబాబు నాయుడు అదే సబ్జెక్ట్ చేసినాడు. నాకేంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి, ఆయన ఇన్స్పిరేషను నాకు చాలా ముఖ్యమైన ఇన్స్పిరేషను. ఆయన కూడా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎకనామిక్స్ చదివినాడు. కానీ నేను కూడా అదే విధంగా నేను ఎకనామిక్స్ చదవాలా,
నాకు అన్ని హిస్టరీ డిపార్ట్మెంట్లో, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో అన్ని విభాగాల్లో ఎంఏ సీట్ వచ్చింది ఆ రోజుల్లో. నేను 95 సంవత్సరాలకంతా ఎంఏ చేశాను, ఎంఫిల్ చేశాను, పిహెచ్డీ చేశాను ఎకనామిక్స్లో. తీసుకున్న తర్వాత వెంటనే జాబ్ వచ్చేసింది, బయట వచ్చాను. అప్పటి నుంచి 20 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత బయట వచ్చేసిన రాజకీయాల్లో ఇంట్రెస్ట్తో. ఉద్యోగం చేస్తూ రాజకీయాలు చేయడం కుదరదు కాబట్టి నేను రాజకీయాల కోసం, ప్రజాసేవ కోసం నా ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నాను. 2024 సంవత్సరంలో తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా వైఎస్ఆర్సీపీ నుంచి నాకు అవకాశం వస్తుందనేటువంటి ఆశాభావంతో ఉన్నాను. వస్తుందనేటువంటి పాజిటివ్ థింకింగ్తో ఉన్నాను. వస్తుంది కూడా. నాకు జగన్ గారి ఆశీస్సులు ఉన్నాయి. మనం నెల్లూరు జిల్లా పెద్దలు అయితేనేమి, గోవర్ధన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా చిత్తూరు జిల్లా వాళ్ళు ప్రస్తుతం తిరుపతి అయింది, ఎదిరి రామచంద్రారెడ్డి గారు అయితేమి, కరుణాకర్ రెడ్డి గారు అయితేమి, బి మసూదన్ రెడ్డి గారు అయితేమి, వీళ్ళందరూ కూడా పరిచయాలు ఉండి వాళ్ళందరితో కూడా కలుస్తున్నాను. వాళ్ళందరూ కూడా నాకు చేద్దాం ఖచ్చితంగా ఈసారి నీ పేరు పరిశీలనకి తీసుకొస్తాం అనేటువంటి భరోసా నాకు ఇచ్చారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కుమారుడైనటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన జిల్లా ప్రెసిడెంట్ అయినాడు, ఈరోజు వెంకటగిరికి సమన్వయకర్త అయినాడు. నేను జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి శిష్యుని, నేను ఒక విధంగా చెప్పాలంటే జనార్దన్ రెడ్డి ద్వారా మా కుటుంబంలో, మా అల్లం వాళ్ళ కుటుంబంలో, మా ఇంటి పేరు అల్లం, మా కుటుంబంలో ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు, సమితి ప్రెసిడెంట్ ఉన్నాడు, మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు, తర్వాత బాలాయపల్లి మండల ప్రెసిడెంట్ అల్లం భాస్కర్ ఉన్నాడు. వీళ్ళంతా కూడా మా కుటుంబంలో, అల్లం వాళ్ళ కుటుంబంలో ఒక రాజకీయ కుటుంబం. మాకు కొంత బ్రాండ్ ఉంది. దాని ప్రకారం నాకు అవకాశం వస్తుందనేటువంటి నమ్మకం, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా నా పేరుని ఖరారు చేస్తారు అనేటువంటి నమ్మకం నాకు బాగా ఉంది. నేను పాజిటివ్గానే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి, పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఎప్పుడూ ద్రోహం చేయడు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆయన సర్వేలు తెప్పించుకోవడం అయితేమి, క్యాండిడేట్లు మార్చడం అయితేమి, ఆయనకు ఒక అవగాహన ఉంది ఏ నియోజకవర్గంలో ఎవరిని పెట్టాలనేది. కాబట్టి ఆ క్రమంలో నాకు ఖచ్చితంగా తిరుపతి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా నాకు అవకాశం వస్తుందనేటువంటి పూర్తి నమ్మకం నాకు ఉంది. నేను ఆ దిశగా అడుగులు వేస్తూ పెద్దవాళ్ళైనటువంటి వైసీపీ నాయకులతో వాళ్ళ వెనకాల నడుస్తూ వాళ్ళ వెంట ఉంటూ పార్టీకి 2013 నుంచి సేవ చేస్తున్నాను, ప్రూవ్ చేస్తాను. పదవి వచ్చినా రాకపోయినా నేను వైసీపీకి సేవ చేస్తూనే ఉంటాను. పదవి ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా దాని ప్రకారం నేను నడుచుకుంటాను. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చి అల్లం రాజా నీకు అట్లా పరిస్థితి కాదు, నేను వేరే విధంగా చూస్తానన్నా కూడా నేను దానికి కూడా సిద్ధం. జగన్ గారు చెప్పిన మాటలకి నేను ఏ విషయంలో ఏం చెప్పినా ఆ మాటలు నేను శిరోరాజ్యంలో భావించి ఆయన చెప్పినటువంటి అడుగుదల నడుస్తాను. అయితే నాకైతే 2024 సంవత్సరంలో వైసీపీ అభ్యర్థిగా తిరుపతి పార్లమెంట్ టికెట్ వస్తుందనేటువంటి నమ్మకం బాగా నాకు మనసులో ఉంది, నమ్మకం కూడా ఉంది. కారణం ఏంటంటే 2014లో నేను పోగొట్టుకున్నాను, 2019లో అదేవిధంగా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2024లో అయితే నాకు టికెట్ వస్తుంది అనేటువంటి ఆశ నాకు ఉంది, వస్తుంది అనేటువంటి భావనలో ఉన్నాను. అది పెద్ద కార్యకర్త హైకమాండ్ నిర్ణయాన్ని బట్టి ఆ నిర్ణయాన్ని మనసు నుంచి ఆ నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటాను. పార్టీ కోసం నేను నా జీవితాంతం కృషి చేస్తూ ఉంటాను, కృషి చేస్తాను అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీది కృషి మాది. స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.